If you have decided to start your UPSC CSE preparation or మీరు IAS IPS అవ్వాలనుకున్నప్పుడు when you start your preparation you will be getting n number of suggestions మీ పేరెంట్స్ నుంచి కావచ్చు, మీ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, మీ రిలేటివ్స్ నుంచి కావచ్చు. ఏమని you have to study 14 to 16 hours a day and you have to read a lot of books to crack this exam. But the point here is there are many such myths surrounding this UPSC exam or the UPSC civil service preparation. So, in this video and today, we are going to bust all such myths. Hello everyone, this is Manoj. Welcome to Amigos IAS. And as I said, ఈ వీడియోలో ఏంటి అని చెప్పంటే UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చుట్టూ ఉన్న మిత్స్ని మనం బస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఉన్న మిత్ ఏంటి అని చెప్పంటే యూ హ్యావ్ టు స్టడీ 14 to 16 hours a day. అంటే రోజుకి 14 నుంచి 16 గంటలకు చదవాలి UPSC క్రాక్ చేయాలని చెప్పి అంటారు. బట్ this is not at all correct. See, many toppers who have cracked the exam are always focusing on systematic preparation for fixed number of hours every day. అంటే మీరు రోజు కన్సిస్టెంట్గా ఒక సెట్ ఆఫ్ టైం పెట్టుకొని దాని వరకు చదివితే సరిపోతుంది తప్పితే ఇక్కడ ద ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు క్వాలిటీ రాదర్ దాన్ క్వాంటిటీ. ఎందుకు? దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ జర్నీ. సో ఒక టైం పెట్టుకున్నప్పుడు హ్యావ్ ఎ సిస్టమాటిక్ టైం. సో రోజు డిసిప్లైన్డ్గా కన్సిస్టెంట్గా ఆ టైం నుంచి ఆ టైం వరకు ఆ స్లాట్స్లో 6 to 8 అవర్స్ కన్సిస్టెంట్గా మీ ఎగ్జామ్ అయిపోయే వరకు మీరు చదవగలిగితే దట్ ఈస్ ఇనఫ్. అంతేకాని షియర్ లాంగ్ అవర్స్ అంటే 14 గంటలు 16 గంటలు బుక్స్ ముందు కూర్చొని చదవాల్సిన అవసరం లేదనమాట. నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఏంటి? డూ యూ నీడ్ టు బీ అన్ అకాడమిక్ టాపర్? అంటే మీరు యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే అకాడమిక్ టాపర్ అయి ఉండాలి, పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి చదివి ఉండాలి అని చెప్పి అంటారు. దట్ ఈస్ ఆల్సో ఎ మిత్. ఎందుకో చెప్తా వినండి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ క్రాక్ దిస్ ఎగ్జామ్ ఈవెన్ దో దే హ్యావ్ ఫెయిల్డ్ ద 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు అండ్ చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ క్లియర్డ్ ద ఎగ్జామ్. సో అంతేకాని యూ డోంట్ హ్యావ్ టు బీ ఎ టాపర్. మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ క్రాక్ చేయొచ్చు. ఎందుకు? దిస్ ఈజ్ నాట్ టెస్టింగ్ యువర్ ఐక్యూ. ఈ ఎగ్జామ్ అనేది మీ ఐక్యూ టెస్ట్ చేయట్లేదు. దిస్ ఈజ్ టెస్టింగ్ యువర్ డిసిప్లిన్, డెడికేషన్ అండ్ పర్సివరెన్స్. సో జస్ట్ నా నాలెడ్జ్ టెస్ట్ మాత్రం కాదు. సో ఈ ఎగ్జామ్లో ఏంటి అని చెప్పంటే యూ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ మీ థాట్ ప్రాసెస్ వాడి, మీ స్ట్రాటజీ వాడి ఆ కంటెంట్ని ఎంతవరకు బాగా యూజ్ చేసుకోగలుగుతారు ఆర్ అవసరమైన కంటెంట్ని మాత్రమే ఏ రకంగా కేటగరైజ్ చేయగలుగుతారు, ఆన్సర్కి తగ్గట్టుగా కంటెంట్ ఏ రకంగా ఇవ్వగలుగుతారు అన్నది మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఉన్న మిట్ ఏంటి అని చెప్పంటే యూ హ్యావ్ టు రీడ్ ఆల్ ద ఎన్సీఆర్టీస్. అందరూ ఏంటంటారంటే ఎన్సీఆర్టీస్ అన్నీ బాగా చదవండి, కవర్ టు కవర్, పేజ్ టు పేజ్, లైన్ టు లైన్ చదవండి అంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకు అని చెప్పంటే ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు ఎన్సీఆర్టీస్ యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ ద ఎన్సీఆర్టీస్ విచ్ ఆర్ దేర్. యూ నీడ్ టు పిక్ ఓన్లీ ద రెలవెంట్ వన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ ద కోర్ సబ్జెక్ట్స్, బీట్ పాలిటీ, బీట్ ఎకానమీ, బీట్ లైక్ వాట్ యూ సే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఏ రకంగా అయితే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయో, కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయో, బీట్ హిస్టరీ, ఇలాంటి కోర్ సబ్జెక్ట్కి మాత్రమే ఎన్సీఆర్టీ తీసుకోవాలి. అండ్ ట్రై టు హ్యావ్ ఎ లుక్ ఎట్ ద సిలబస్ చూసి ఆ సిలబస్కి తగ్గట్టుగా ఏ ఎన్సీఆర్టీస్లో అయితే మీకు కంటెంట్ ఉందో వాటి వరకు మాత్రం చదివితే సరిపోతుంది. అంతేకాని యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ ద ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ కవర్ టు కవర్, పేజ్ టు పేజ్, లైన్ టు లైన్. సో ఈ ఎన్సీఆర్టీస్ ఎందుకు చదవాలి అని చెప్పంటే వెరీ సింపుల్ లాజిక్. See, NCERTs are the books which are published by the government itself, right? So that is the authentic source we have. So NCERTs ఎలా చదవాలి అని చెప్పంటే you need to have a conceptual understanding. అసలు ఒక ఎన్సీఆర్టీలో హోలిస్టిక్గా చాప్టర్లో ఏం చెప్తున్నారు, ట్రై టు హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్ అండ్ దాంట్లో మెన్షన్ చేసిన కాన్సెప్ట్స్ వరకు చదువుకుంటే సరిపోతుంది తప్పితే యూ డోంట్ హ్యావ్ టు రీడ్ కవర్ టు కవర్, లైన్ టు లైన్. కొంతమంది ఏంటంటే మొత్తం ఎన్సీఆర్టీస్ పట్టుకొని అవే పట్టుకొని చూస్తూ ఉంటారు. సో యూ డోంట్ హ్యావ్ టు గివ్ సో మచ్ టైమ్ టు ఎన్సీఆర్టీస్. As I said, like pick the relevant NCERTs and use them effectively for the preparation. Now, fourth myth ఏంటి అని చెప్పంటే యూ నీడ్ కోచింగ్. మీరు కోచింగ్కి ఖచ్చితంగా వెళ్ళాలి, క్లాసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే అని అంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ ఆల్సో ఎ మిత్. ఎందుకు అని చెప్పంటే ఇన్ ద రీసెంట్ టైమ్స్ వీ హ్యావ్ సీన్ మెనీ ఆస్పిరెంట్స్ who have cracked the exam without any coaching. And moreover ఇప్పుడు మనకి జరుగుతున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటే
యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్లైన్ ఇట్ సెల్ఫ్. మనకి అనే రిసోర్సెస్ అన్ని చాలా ఫ్రీగా దొరికేస్తున్నాయి. అండ్ మీరు మార్కెట్లోకి వెళ్ళినా యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ యూ గెట్. సో ఈ కోచింగ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఇంపార్టెంట్ ఓన్లీ టు గివ్ యూ ఎ గైడెన్స్. అంటే కోచింగ్ వల్ల ఏమవుతుంది, యూ విల్ నో ద డైరెక్షన్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు గో. అంతేకాని ఆ డైరెక్షన్లో వెళ్ళాల్సింది మాత్రం అల్టిమేట్గా మీరే. సో మీకు కోచింగ్ అవసరం లేదు అనుకుంటే యూ కెన్ టేక్ మెంటర్షిప్ ఆర్ యూ కెన్ రైట్ టెస్ట్ సిరీస్. సో మై ఎంటైర్ పాయింట్ ఈస్ కోచింగ్ ఈస్ జస్ట్ ఏ ప్రిరిక్విసైట్. అంటే లైక్ తీసుకోవాలనుకుంటే ఇట్స్ జస్ట్ ఆప్షనల్. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పంటే కోచింగ్ ఈజ్ జస్ట్ ఆప్షనల్. అంతేకాని మీరు కంప్లీట్గా కోచింగ్ తీసుకుంటేనే ఖచ్చితంగా ర్యాంక్ కొడతానని కాదు. బట్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే యూ విల్ జస్ట్ గెట్ ఎ డైరెక్షన్ టు యువర్ ప్రిపరేషన్. దెన్ మిత్ నెంబర్ 5 ఏంటి అని చెప్పంటే కరెంట్ అఫైర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ అని చెప్తారు. ఎస్, కరెంట్ అఫైర్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ డోంట్ గివ్ అన్డ్యూ ఇంపార్టెన్స్. అంటే డోంట్ గివ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు కరెంట్ అఫైర్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫండమెంటల్స్ ఆర్ స్టాటిక్. ఇది ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే ఫర్ ఎ వెరీ సింపుల్ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ అనగానే ఏంటి అని చెప్పంటే చాలా మంది పీపుల్ న్యూస్ పేపర్ని గంటలు గంటలు చదివేసి లేకపోతే న్యూస్ ఛానల్స్ డిఫరెంట్గా చూసేసి అంతా చేస్తూ ఉంటారు. బట్ హియర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ జస్ట్ రీడింగ్ ద కరెంట్ అఫైర్స్ విచ్ ఆర్ రెలవెంట్ టు ద ఎగ్జామ్. అంటే పాలిటీ పరంగా కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా కానీ, ఎకానమీ పరంగా కానీ, స్కీమ్స్ పరంగా కానీ, ఇలా ఏవైతే సిలబస్కి రెలవెంట్గా ఉంటాయో ఆ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుకోవాలి. అంతేకాని యూ డోంట్ హ్యావ్ టు గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ద కరెంట్ అఫైర్స్. So one of the things what toppers say or the people who have cracked the exam say that you have to, what do you say? You have to link your static part to your dynamic part of the current affairs. So current affairs ని ఎప్పుడైనా ఏంటి అని చెప్పంటే స్టాటిక్ పార్ట్కి లింక్ చేసుకుంటూ చదవండి. అలా చదవడం వల్ల ఏమవుతుంది అని చెప్పంటే యూ విల్ అండర్స్టాండ్ ద స్టాటిక్ కాన్సెప్ట్స్ బెటర్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ద ప్రిపరేషన్. బికాస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, పాలిటీలో విత్ రెస్పెక్ట్ టు ఎనీ డిస్కషన్ కానీ లేకపోతే ఎనీ అనే ఇష్యూ మన కరెంట్ కంటెక్స్ట్ ఇండియాలో అవుతున్నప్పుడు వెన్ యూ నో దట్ ఇష్యూ అండ్ దానికి తగ్గ ఫండమెంటల్స్ కూడా కాన్స్టిట్యూషన్లో ఏం మెన్షన్ చేస్తున్నా తెలుసుకుంటే యువర్ ప్రిపరేషన్ విల్ బికమ్ మోర్ ఇంట్రెస్టింగ్. యువర్ ప్రిపరేషన్ విల్ బికమ్ మోర్ ఇంట్రెస్టింగ్. అంతేకాని కరెంట్ అఫైర్స్ని ఒక ఐసోలేషన్లో మాత్రం చదవకండి. ఓకే, అండ్ మీరు కనుక పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇన్ ద లాస్ట్ 2019-20 నుంచి పేపర్ హ్యాస్ బికమ్ మోర్ స్టాటిక్ అండ్ మోర్ కాన్సెప్షువల్. అంటే కరెంట్ అఫైర్స్కి ప్యూర్గా కాకుండా కరెంట్ అఫైర్స్ డిపెండెంట్గా ఫండమెంటల్స్ అండ్ స్టాటిక్ పార్ట్స్ అడుగుతున్నారు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కరెంట్ అఫైర్స్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆర్ మోర్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ ఈవెన్ టు ద ఫండమెంటల్స్ ఆర్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ ఆల్సో. దెన్ మిత్ నెంబర్ 6 ఏంటి అని చెప్పంటే యూ హ్యావ్ టు క్లియర్ ద ఎగ్జామ్ ఇన్ వన్ గో. అంటే ప్రిపేర్ అయిన 1 yearలో కొట్టేయాలి, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేయాలి, ఖచ్చితంగా అయిపోతుంది 1 అటెంప్ట్లో అనుకోకండి. ఎందుకు అని చెప్పంటే దిస్ యూపీఎస్సీ జర్నీ ఈజ్ నాట్ ఎ వెరీ స్మాల్ జర్నీ. ఒక 1.5 year 2 years వరకు మీరు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చదువుతూ ఉండాలి. సో ఇట్ ఈస్ లైక్ ఏ మ్యారథాన్ రేస్. ఇట్ ఈస్ లైక్ ఏ మ్యారథాన్ రేస్. అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేయాలి అనుకోవడం అనేది ఇట్స్ వాట్ యూ సే, ఇట్స్ నాట్ సజెస్టబుల్. అండ్ ఇట్స్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేయాలని ఎక్కడా లేదు. యూ హ్యావ్ నోన్ ఆస్పిరెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అనుదీప్ దుషెట్టి సార్ who has cracked, he is a topper of the 2017 UPSC, right? So ఆయన ఏంటి gave multiple attempts and finally got all India rank 1. సో ఒకే అటెంప్ట్లో అవ్వాలి అనుకుంటే ఇట్స్ నాట్ దట్ లైక్ థర్డ్ అటెంప్ట్లో కొట్టినా ఫోర్త్ అటెంప్ట్లో కొట్టినా ఎనీ అటెంప్ట్ బీట్ ఎనీ అటెంప్ట్, బట్ అల్టిమేట్లీ సక్సెస్ ఇంపార్టెంట్. అంతేకాని యూ డోంట్ హ్యావ్ టు బీ ఆర్ ప్రెషరైజ్ యువర్ సెల్ఫ్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు క్లియర్ ఆల్ ద స్టేజెస్ ఇన్ వన్ గో. ఇట్ ఈస్ ఓకే టు టేక్ టైమ్, ఇట్ ఈస్ ఓకే టు ఫెయిల్, బికాస్ దిస్ యూపీఎస్సీ జర్నీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇక్కడ మీరు ఫెయిల్యూర్స్ ద్వారా కూడా కొన్ని చాలా విషయాలు తెలుసుకుంటారు. యూ విల్ నో వాట్ ఈస్ పేషెన్స్, యూ విల్ నో వాట్ ఈస్ పర్సివరెన్స్. అంటే ఫెయిల్ అయిన తర్వాత కూడా మళ్ళీ గివ్ అప్ అవ్వకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. సో దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు లెర్న్ విత్ రెస్పెక్ట్ టు దిస్ జర్నీ. సో డోంట్ బీ ఆఫ్ ది అజంప్షన్ దట్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేయాలి, యూ హ్యావ్ టు క్లియర్ ఆల్ ద 3 stages ఇన్ వన్ గో అనే అజంప్షన్లో ఉండకండి. యూ డోంట్ హ్యావ్ టు డూ దాట్. యూ హ్యావ్ అటెంప్ట్స్, యూ హ్యావ్ మల్టిపుల్ అటెంప్ట్స్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. And one last myth I want to address or talk about is reading as many books as possible so that you'll get more information and more marks, which is completely wrong. ఎందుకు అని చెప్పంటే ఫర్ వెరీ సింపుల్ రీజన్ చెప్తాను. మీరు ఒక 3-4 బుక్స్ని మళ్ళీ 3-4 బుక్స్ని మల్టిపుల్ బుక్స్ని ఇన్ఫర్మేషన్ కోసం చదవడం కంటే ఒకే బుక్ని మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల ఏంటి అని చెప్పంటే యూ విల్ బీ ఏబుల్ టు రీటైన్ ద ఇన్ఫర్మేషన్ బెటర్. యూ విల్ బీ able to retain the information better. It will be very easy for you to revise.
ఆ రకంగా చేయడం వల్ల ఏంటి అని చెప్పంటే, సిన్స్ యూఆర్ రీడింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంతే కదా, వీ హ్యావ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఫర్ ప్రిలిమ్స్, వీ హ్యావ్ మల్టిపుల్ టాపిక్స్ ఫర్ మెయిన్స్. సో ఇవన్నీ చదువుతున్నప్పుడు యూఆర్ రీడింగ్ మల్టిపుల్ థింగ్స్. సో వెన్ యూఆర్ రీడింగ్ సో మెనీ థింగ్స్, వెన్ యూ రీడ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఒకే బుక్ తీసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు ఏంటి అని చెప్పంటే, ప్రిలిమ్స్ టైంలో ఆర్ మెయిన్స్ టైంలో మీరు రాసేటప్పుడు ఆర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు there will be more chances for you to like retain that information or recollect that information. So సేమ్ సోర్స్ నుంచి ఆర్ సేమ్ సోర్సెస్ నుంచి మళ్ళీ మళ్ళీ చదివి మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయడం వల్ల ఏంటి అని చెప్పంటే, ఇన్ఫర్మేషన్ని మీరు చాలా ఫాస్ట్గా రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రిలిమ్స్కి ఏం చేయండి అని చెప్పంటే, మ్యాక్సిమం ప్రతి సబ్జెక్ట్కి 1 or 2 బుక్స్ అంతే. ఆ ప్రిలిమ్స్కి ఆ 1 or 2 బుక్స్ నుంచి మాత్రమే చదవాలి. ఓకేనా? సో మెయిన్స్కి ఏం చేస్తారు? మెయిన్స్కి యూ హ్యావ్ టు రిఫర్ మల్టిపుల్ సోర్సెస్ ఫర్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఆబ్వియస్లీ, బట్ ట్రై టు హ్యావ్ యువర్ ఓన్ నోట్స్ అండ్ ట్రై టు రీడ్ దెమ్ అగైన్ అండ్ అగైన్ రాదర్ దాన్ టేకింగ్ మల్టిపుల్ బుక్స్. ఓకేనా? సో కమ్ అవుట్ ఆఫ్ దట్ మిత్ దట్ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ థాట్, బిలీవ్ ఇన్ దిస్ వర్డ్ దట్ యూ హ్యావ్ టు రీడ్ మల్టిపుల్ బుక్స్. మల్టీ బుక్స్ చదివితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకోకండి. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ రీకలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ బట్ నాట్ జస్ట్ డంపింగ్ ఇట్ ఇన్సైడ్. మీరు జస్ట్ లోపలికి ఎంత అంటే అంత తీసుకోవడం కాదు, దాన్ని ఎంతవరకు రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు, దాన్ని ఎంతవరకు ఎగ్జామ్లో రీకలెక్ట్ చేసుకోగలుగుతున్నారు అన్నది మ్యాటర్ అవుతుంది. ఓకే? సో ఈ మిత్స్ అన్ని ఇప్పుడు ఏదైతే నేను మిత్స్ చెప్పానో, యూ మైట్ హ్యావ్ లైక్ లిసన్ టు ఎనీ ఆఫ్ దీస్. వీటిల్లో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా ఒకళ్ళు ఇది చెప్పుంటారు, ఒకళ్ళు అది చెప్పుంటారు. బట్ ఏంటి అని చెప్పంటే, దిస్ ఎగ్జామ్ కెన్ బి క్రాక్ బై ఎనీ వన్. ఎవరైనా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు, బట్ విత్ ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ అప్రోచ్ అండ్ ప్రాపర్ గైడెన్స్. దాని తగ్గట్టుగా హార్డ్ వర్క్, డిసిప్లిన్గా హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. అంతేకాని డోంట్ బిలీవ్ ఇన్ సచ్ మిత్స్ అండ్ డోంట్ బీ గైడెడ్ ఇన్ టు ద రాంగ్ డైరెక్షన్. రాంగ్ డైరెక్షన్లో గైడెన్స్ తీసుకోకండి, రైట్ డైరెక్షన్ వెళ్ళండి. ఇలాంటి మిత్స్ ఏవి మీరు నమ్మకండి. ఓకే? సో ఈ వీడియోలో మనం చెప్పిన అంశాలన్నీ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. Hope you like, hope all the things which you have discussed in the video will help you, and we'll be back with more and more videos as such. So we'll be coming up with more and more videos like this. For latest updates, please subscribe to our channel. Thank you.